ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు ఆరాధ్య దైవమైనటువంటి కలియుగ దైవంగా భావించేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తిరుమల పవిత్రత ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఆలయానికి ఉన్నటువంటి విశిష్టత ప్రతిష్ట భంగం కలిగేటువంటి విధంగా తిరుమలకు సంబంధించి అనేక వరుస సంఘటనలు చోటు చేసుకోవడం అనేటువంటిది ఇది దురదృష్టకరం. కూటమి ప్రభుత్వానికి భక్తులకు సంబంధించినటువంటి వాళ్ళ ఆకాంక్షలు కావచ్చు, ఆశలు కావచ్చు, విశ్వాసాలు కావచ్చు, నమ్మకాలు కావచ్చు, వాటిని పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అనేక రకాలైనటువంటి తప్పిదాలు చేస్తూ వివాదాలకి దారి తీసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అది అనేక సంఘటనలు. ఉదాహరణకి ఎవరైతే పాపం భక్తులు పుణ్య దర్శనానికి వెళ్తారో వాళ్ళు ఈ లోకాన్ని విడిచి వెళ్ళినటువంటి సంఘటనలు, మృత్యువాత పడినటువంటి సంఘటనలు తిరుపతిలో చూసాం. ఇటువంటివి అనేక సంఘటనలు. అక్కడ జరగకూడనటువంటివి, మాంసాహారం తినడం అయితే ఏమి, అక్కడ మద్యపానం అయితే ఏమి, అక్కడ నీళ్లు తీయడం అయితే ఏమి, షూటింగ్ నిర్వహించడం అయితేనేమి, రకరకాలైనటువంటి కార్యకలాపాలు ఏదైతే నిషిద్ధమైనటువంటి కార్యకలాపాలు ఉన్నాయో అక్కడ నిషేధించబడినో అవన్నీ కూడా ఈ రోజు జరిగేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. దానితో పాటు ఈ మధ్య తీవ్రమైనటువంటి లడ్డూ వివాదం ఒకటి మనం ఈ మధ్య అందరం భక్తులందరం కూడా గమనించాం. చాలా మంది చాలా వరకు మనోవేదనకు కూడా గురయ్యారు. అటువంటి ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇవన్నీ ఒక ఎత్తు అయితే దాని నిర్వహణ పరిపాలన అనేటువంటిది అత్యంత పవిత్రమైనటువంటి నిష్ఠతో కూడినటువంటి బాధ్యత. దాన్ని వ్యవహరించాలి అంటే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ప్రత్యేకించి టిటిడి చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తికి అనుసంధానంలోనే ఈ పరిపాలనకు సంబంధించినటువంటి దీన్ని బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అంత పవిత్రమైనటువంటి ఆలయానికి సంబంధించినటువంటి దాని నిర్వహణకు సంబంధించి పరిపాలనకు సంబంధించి ఏ వ్యక్తి అయితే ఈ అజమాయిషీ చేస్తాడో, ఏ వ్యక్తి అయితే ఆ బాధ్యతలని సేవగా గుర్తించి భగవంతుడి సేవగా గుర్తించి పనిచేస్తాడో అటువంటి వ్యక్తికి నిష్కలంకమైనటువంటి వ్యక్తిత్వం అవసరం. అచంచలమైనటువంటి భక్తి ఉండాలి. దాంతో పాటు నిబద్ధత, నిష్ఠ, ఆ పవిత్రతని ప్రజల భక్తుల మనోభావాలని కాపాడగలిగేటువంటి చిత్తశుద్ధి అవసరం ఉంది. వీటన్నిటినీ పక్కన పెట్టి ఆ పవిత్రమైనటువంటి స్థానాన్ని ఒక రాజకీయాలకు వేదికగా మార్చి మరల్చి ఈరోజు చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి ఈ ప్రభుత్వంలో అన్ని కూడా మంట కలిపేటువంటి విధంగా, ఆ ప్రతిష్టను నీరు గార్చేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ వేదికగా మార్చడం అనేటువంటిది ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. జరుగుతున్నటువంటి వరుస సంఘటనలు, పరిణామాలు ఈరోజు పాపం భక్తులు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అయితే ఎందుకు చెప్తున్నామంటే ఈ మధ్యలో చూసాం బిఆర్ నాయుడు గారికి సంబంధించినటువంటి కొన్ని వీడియోలు చూసాం. దాని మీద రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. కొన్ని రకరకాల అనుకూల తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఉంటుంది, సోషల్ మీడియా ఉంది. ఆయనే మీడియా అధిపతి, టీవీ5 సంబంధించినటువంటి సంస్థను నడిపేటువంటి వ్యక్తి కాబట్టి వచ్చినటువంటి దానికి అనేక రకాలైనటువంటి వాదనలు వినిపిస్తున్నారు. చూస్తే చంద్రబాబు నాయుడు నియమించినటువంటి ఈ వ్యక్తి ఇటువంటి వ్యక్తినా చంద్రబాబు నాయుడు నియమించింది అని చెప్పి ఈరోజు ఇవన్నీ పరిశీలించిన తర్వాత భక్తులు తీవ్రమైనటువంటి కలత చెందేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకు మనం చెప్పామంటే ఈ రోజు మీరు ఒకసారి చూస్తే కొన్ని వీడియోలు డీప్ ఫేక్ వీడియోస్ అని చెప్పి రిలీజ్ చేశారు. తర్వాత కాసేపటికి ఫ్యాక్ట్ చెక్ లో లేదు, ఈ ఏఐ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చినవి కాదు, ఇవి వాస్తవమే ఉన్నట్టుగా తేలుతున్నాయి అని చెప్పి నిర్ధారించిన తర్వాత వెంటనే ఒక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన దాని మీద క్లారిటీ ఇచ్చాడు. దాని మీద క్లారిటీ ఇచ్చినప్పుడు అనేక రకాలైనటువంటి అంశాలు మాట్లాడుతూ దానిలో ఆయన నేను 30 సంవత్సరాల పైగా ఏదైతే ఆ మహిళ ఉందో ఆ మహిళ కుటుంబానికి సంబంధించి నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మాకు అని చెప్పి ఆయన మాట్లాడారు. మేము మిమ్మల్ని అడిగేది ఏమిటంటే ఈరోజు బిఆర్ నాయుడు ఏదైతే చెప్తున్నాడో అదే విధంగా అనేక సంఘటనలు, వరుస సంఘటనలు జరుగుతున్నాయి. ఒక బాధిత మహిళ ఎన్నికలకు ముందే 2024 ఎన్నికలకు ముందే చంద్రబాబు నాయుడు గారిని ఆమె సంబోధించడమే మాజీ ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి అని సంబోధించి ఒక లేఖ రాసింది. దాంట్లో స్పష్టంగా
అనేక రకాలైనటువంటి బిఆర్ నాయుడు వ్యక్తిత్వం ఎటువంటిది, బిఆర్ నాయుడు ఎటువంటి స్త్రీ లోలుడు, బిఆర్ నాయుడు దగ్గర పనికిపోతే మహిళలకు ఎటువంటి గౌరవం ఉంది. కాబట్టి అటువంటి వ్యక్తి రాజ్యసభ గాని లేదా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గాని ఆశిస్తున్నాడు. కాబట్టి నాలాగా ఎంతో మంది మహిళలని ఇటువంటి బిఆర్ నాయుడు అఘాయిత్యాలకు గురయ్యాము. కాబట్టి మీరే దీని మీద విచారించి నాకు న్యాయం చేయండి అని చెప్పి ఒక లేఖ రాయడం జరిగింది. ఎవడైనా ఒక లేఖ రాస్తే సాధారణంగా ఏమి చేస్తాడంటే ఆ లేఖలో ఉన్నటువంటి పూర్వాపరాలు చూసుకున్న తర్వాత విచారించి తిరుమల తిరుపతి యొక్క దేవస్థానాన్ని దాని యొక్క పవిత్రతను దృష్టిలో పెట్టుకుని అటువంటి వ్యక్తుల్ని కనీసం ఆలోచనలో కూడా తీసుకోడు, పరిగణలో కూడా తీసుకోడు. ఎందుకంటే దాని మీద అనేక రకాలైనటువంటి ఒక పవిత్రమైనటువంటి విశ్వాసం, నమ్మకం ఉంది ప్రజలకు. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక బలమైనటువంటి సెంటిమెంట్ వెంకటేశ్వర స్వామి. ఈ ఆంధ్ర రాష్ట్రం కాదు, భారతదేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా. అటువంటిది లేఖ రాసిన తర్వాత ఆ లేఖ నీకు రాసింది, చంద్రబాబు నాయుడు గారికి రాసింది, లోకేష్ రాసింది, పవన్ కళ్యాణ్ గారికి రాసింది. ఇంతమందికి లేఖ రాసి తన బాధ, ఇతని వ్యక్తిగత జీవితం, ఇతని యొక్క శైలి, వ్యవహార శైలి ఏ విధంగా ఉందనేటువంటిది ఉటంకిస్తూ ప్రత్యేకించి మహిళల పట్ల ఇతను ఏ విధంగా ప్రవర్తిస్తాడనేటువంటిది స్పష్టంగా దాంట్లో పేర్కొనడం జరిగింది. అటువంటిది ఈరోజు ఒక్కసారి చూస్తే అటువంటి వాటిని నిరోధించి అటువంటి వాళ్ళని వేయకుండా మరెవరన్నా సమర్థవంతమైనటువంటి వాటిని, దేవుడు సేవ చేసేటువంటి వాటిని, భక్తి పవిత్రతను కాపాడేటువంటి వాడిని, ఆలయ యొక్క ప్రతిష్టని నిలబెట్టే వాడిని, అటువంటి వాడిని చూసి వేయాలి తప్ప ఇన్ని రకాలు ఉన్నటువంటి ఆరోపణలు ఉన్నాయని తెలిసి కూడా ఆలయ పవిత్రాన్ని, వెంకటేశ్వర స్వామి మహిమని విస్మరించి నాకు అంతపాడినటువంటి, నన్ను మీడియాలో ఓన్ చేసుకున్నటువంటి, నేను చెప్పినటువంటి అడ్డదిడ్డమైనటువంటి కథనాలను వినిపించినటువంటి, నేను ఏది చెప్తే అది చేసినటువంటి బిఆర్ నాయుడికే ఇచ్చేస్తానని చెప్పి నీకున్నటువంటి స్వార్థపరమైనటువంటి ఆలోచన, నీ స్వార్థ రాజకీయాల ప్రయోజనాల కోసం ఈరోజు కోట్లాది మంది భక్తుల మనోభావాలతో చంద్రబాబు చెలగాటమాడుతూ బిఆర్ నాయుడు లాంటి వ్యక్తికి ఈరోజు చైర్మన్ పదవి ఇచ్చి ఈరోజు ఆ భక్తుల మనోభావాల్ని గాయపరిచినటువంటి మాట 100% వాస్తవమైనటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తుంది. మనం ఎవరైనా ఉదాహరణ తీసుకున్నాం. చంద్రబాబు నాయుడు గారిని మేము ప్రశ్నిస్తున్నాం. నువ్వు మాట్లాడితే నాకు దేవుడి మీద భక్తి, విశ్వాసం, అదట్ట నన్ను మించినటువంటి వాడు లేదు. వెంకటేశ్వర స్వామి భక్తుడు కంటే దేవుడు భక్తుడికి నిజంగా భక్తి, విశ్వాసం ఉంటే నువ్వు ఇటువంటి ఆలోచన చేసేవాడివా? భక్తి ఉన్నవాడు ఎవరైనా ఇలాంటి వాళ్ళ మీద ముందే, నియామకానికి ముందే, నువ్వు నియమించక ముందే, నియామకానికి ముందే ఇటువంటి ఆరోపణలు వస్తే దాని మీద విచారించకుండానే నువ్వు ఆయన్ని చైర్మన్ గా వేసావంటేనే నీకు భక్తి, నీకు నిజంగా వెంకటేశ్వర స్వామి మీద భక్తి అనేటువంటిది ఉందా? మీకు భక్తి లేదనేది అర్థమైపోయింది, శ్రద్ధ లేదనేటువంటిది అర్థమైపోయింది, నిష్ఠ లేదనేది అర్థమైపోయింది. వీటికన్నిటికన్నా ఎక్కువగా అంటే నాకు భయం కూడా లేదనేటువంటిది ఈ రోజు ఈ వరుస సంఘటనలు కానీ, నిన్న జరిగినటువంటి బిఆర్ నాయుడు సంఘటన కానీ ఖచ్చితంగా రుజువు చేసేటువంటి పరిస్థితి. కాబట్టి నాకు భక్తి కాదు కదా, భయం కూడా లేదు అన్నట్టుగా ఈ రోజు ఈ ఉదంతం బయటకు వచ్చిన తర్వాత దాన్ని సమర్థించుకునేదానికి ఎంత నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు, ఎంత నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. దానికి సంబంధించి ఒక మహిళ మీద ఆ వీడియోలు చూసి, ఆ వీడియోలో వాస్తవం తెలిసి, సాక్షాత్ ఆయనే ఆ వీడియో చూసిన తర్వాత ఏమి తప్పుతుంది దాంట్లో, వీడియోలో నాకేం తప్పు కనపడటం లేదని చెప్పిన తర్వాత కూడా, ఆయన తప్పు ఒప్పుకున్న తర్వాత కూడా మీరు ఆయన చేసినటువంటి తప్పును సమర్థిస్తే ఆయన తప్పు చేయలేదన్నట్టుగా ఆయన తరఫున వకాలతో పుచ్చుకొని నీ మీడియా మాట్లాడడం, ఒక పక్క మీకు సంబంధించినటువంటి అనుకూల మీడియా, సోషల్ మీడియా, అన్ని రకాలైనటువంటి మీడియా కూడా